వెల్కమ్ టు అంతర్వాణి ఛానల్. నేను మీ రవీందర్ రెడ్డి. ఈరోజు మీకు ఒక గొప్ప న్యూస్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి. అది ఏంటి అంటే మన భారతదేశ స్థూల జాతీయోత్పత్తి 6 పాయింట్ చేంజ్ తోటి ముందుకెళ్తా ఉంది. అయితే ఇంతకంటే అంటే ఇప్పుడున్న దానికంటే 2 రెట్లుగా డబుల్ జీడిపి గ్రోత్తో ముందుకెళ్ళడానికి మనకు గొప్ప అవకాశం కలిగిందండి. అది ఏంటి అంటే అండమాన్ సముద్రం దగ్గర మనకు క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు కనుగొనబడినవి. ఇది ఎంత అంటే 1.84 లక్షల కోట్ల లీటర్లు. అంటే ఇది మన దేశ అవసరాలకి ఒక 44 సంవత్సరాలు వినియోగించుకోదగినంత నిక్షేపాలండి ఇవి. మనం ఇప్పుడు ఎన్నో దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్న ఈ స్థితి నుంచి మనము ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, అవసరం అంటే ఎక్స్పోర్ట్ చేసే స్థితికి వెళ్ళే ఈ అవకాశం దీని ద్వారా మనకు దొరుకుతుంది. అయితే ఇప్పుడు దీని ద్వారా మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే విదేశీ మారక ద్రవ్యం మనకు మిగులుతుంది, ఎంతో మిగులుతుంది. దీని ద్వారా మనకి అభివృద్ధి ఈ మిగిలిన ఈ అమౌంట్ని మనము మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు మనము వెచ్చించుకోవచ్చు. దీనివల్ల మనము యాక్చువల్గా 2047 వరకల్లా మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఒక 100 ఇయర్స్ అవుతుంది. కాబట్టి ఈ లోపు మనము 3rd ప్లేస్లోకి అంటే చేరుకోబోతున్నామనే న్యూస్ ఇంతకుముందుకు మనం విన్నాము. అంటే అంతకంటే ముందే అంతకంటే ఎక్కువ స్థాయికి ఎదగడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు మన ఇండియన్ జీడిపి ఏదైతే ఉందో ఇది ఆర్గానిక్ గ్రోతే, బట్ కొంచెం ఆర్గనైజింగ్గా ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే అంటే ధనవంతులే అధిక ధనవంతులు అవుతున్నారు, సో మిగతా వాళ్ళు అవ్వట్లేదు. ఇది పక్కన పెట్టేస్తే ఇది మనకు మాత్రం ఒక గొప్ప అవకాశం, గొప్ప న్యూస్. భారత్ అంచెలంచెలుగా ఇప్పుడున్న దానికంటే అధికంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రతి మనిషికి ఒక ఏజ్ ఎట్లాగా ఉంటుందో అట్లనే మన ఇండియన్ ఎకనామీకి కూడా ఒక ఏజ్ ఉంది. ఇది అరౌండ్ ఒక 29 to 30 ఉంటుంది. అంటే మనం యంగ్ అండ్ స్ట్రాంగ్ ఎకనామిక్ ఏజ్లో ఉన్నాము. ఇంకా మనకు లాట్ ఆఫ్ స్కోప్ ఉంది గ్రోత్ అవ్వడానికి. ఈ ఆయిల్ నిక్షేపాలు దొరికిన ఈ క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు ఇంకా మనకు బూస్ట్ని ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి. మన దేశం ఎక్కడికో వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. ఈ గొప్ప న్యూస్ని మీతోని షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ.